గుజరాత్ లో ఏపీ మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతుంది. నిన్న పలు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారాయణ బృందం ఇవాళ కూడా గుజరాత్ లో పర్యటిస్తుంది. ఇవాళ ఉదయం అహ్మదాబాద్ శివార్లోని గ్యాస్ ప్యూర్ జిందాల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను మంత్రి నారాయణ సందర్శించారు. ఇక అనంతరం నరేంద్ర మోదీ స్టేడియం ను పరిశీలించనున్నారు. అమరావతిలోనూ స్టేడియంను నిర్మించనుంది రాష్ట్ర ప్రభుత్వం. నిన్న ఏక్తా నగర్ లో మంత్రి అధికారులు సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని సందర్శించారు. పటేల్ విగ్రహ నిర్మాణానికి ఉపయోగించిన సాంకేతికత, మెటీరియల్, ఇతర అంశాలను నిర్మాణ సంస్థ ప్రతినిధులు, గుజరాత్ అధికారులు వివరించారు. మధ్యాహ్నం అహ్మదాబాద్ శివారులోని గిఫ్ట్ సిటీని సందర్శించారు. గుజరాత్ లో ఇంటర్నేషనల్ ఎకనామిక్ సిటీగా సెజ్లు కంపెనీలతో 860 ఎకరాల్లో గిఫ్ట్ సిటీ ఉండగా అమరావతి నిర్మాణంలో భాగంగా అధికారులతో కలిసి మంత్రి నారాయణ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. అమరావతిలో భారీ భవనాల నిర్మాణాల కోసం ఇప్పటికే ముంబై, ఢిల్లీలో పర్యటించారు. అయితే తాజాగా గుజరాత్ లో 2 రోజుల పర్యటనకు వెళ్లారు మంత్రి నారాయణ. అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహంతో పాటు మరికొంతమంది ప్రముఖుల భారీ విగ్రహాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దాంట్లో భాగంగానే వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించింది మంత్రి బృందం. విగ్రహం పరిశీలనతో పాటు దానికి అనుగుణంగా నిర్మించిన మరిన్ని కట్టడాలను మంత్రి బృందం పరిశీలించింది. ఏక్తా నగర్ నుంచి అహ్మదాబాద్ శివారులోని గాంధీనగర్ జిల్లాలో ఉన్న గిఫ్ట్ సిటీని మంత్రి బృందం సందర్శించింది. దేశంలోనే మొదటి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ గా గిఫ్ట్ సిటీ ఉంది. ఇక మొత్తం 866 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గిఫ్ట్ సిటీలో ప్రత్యేక ఆర్థిక మండలితో పాటు అనేక సంస్థలు, కంపెనీలు, బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు ఉన్నాయి. గిఫ్ట్ సిటీని నేషనల్ హైవేస్ తో పాటు రైల్వే, మెట్రో లైన్లకు కనెక్ట్ చేశారు. ఇక గిఫ్ట్ సిటీకి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు అక్కడ కార్యకలాపాల గురించి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా గుజరాత్ అధికారులు వివరించారు. గిఫ్ట్ సిటీలో ఉన్నటువంటి ఆటోమేటెడ్ చెత్త సేకరణ విధానం, 5.5 కిలోమీటర్ల పొడవుతో 8 సర్వీసెస్లకు సంబంధించిన పైపులు వెళ్లే యుటిలిటీ టన్నెల్ ను మంత్రి బృందం పరిశీలించింది. అలాగే మంత్రి నారాయణ బృందం అహ్మదాబాద్ లోని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీని సందర్శించింది. ఇక ఈ యూనివర్సిటీ సహజ అభివృద్ధి చెందిన పర్యావరణం సంబంధిత విభాగాల్లో వివిధ కోర్సులను అందిస్తుంది. రాజధానిలో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన అంశాలపై యూనివర్సిటీ అధికారులతో మంత్రి బృందం చర్చించింది. ఇప్పటికే అమరావతిని బ్లూ గ్రీన్ సిటీగా నిర్మించేలా మాస్టర్ ప్లాన్ రూపొందించింది ప్రభుత్వం. ఇక మాస్టర్ ప్లాన్ కు తగిన విధంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.